వెల్కమ్ బ్యాక్. ఇప్పుడు మనం ట్రిగ్నోమెట్రీ చూసాం, ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ చూసాం, రైట్? నౌ విల్ డిస్కస్ అబౌట్ హైట్స్ అండ్ డిస్టెన్సెస్. హైట్స్ అండ్ డిస్టెన్సెస్కి ముందు అ స్మాల్ కాన్సెప్ట్ ఇస్ దేర్. దాని గురించి చూడమ్మా. ది వెరీ సింపుల్ థింగ్. వాట్ ఏమిటంటే సైన్ 90 మైనస్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు వాట్? సైన్ 90 మైనస్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు ఎంత అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏం తీసుకుందాం, ఇఫ్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు 30 degrees అని తీసుకుందాం. ఒకవేళ థీటా 30 degrees అనుకోండి, ఏమొస్తుంది ఇక్కడ మనకి? సైన్ 90 మైనస్ 30 వాట్ విల్ గెట్? సైన్ 60. అవునా? సైన్ 60 degrees అంటే ఎంత? ద వాల్యూ ఆఫ్ సైన్ 60 degrees ఈజ్ ఈక్వల్స్ టు √3/2. దీని వాల్యూ ఎంత వచ్చింది? √3/2. థీటా వాల్యూ ఇట్లా. అదే మనం డైరెక్ట్గా తీసేసుకున్నాం అనుకోండి, ఇట్స్ సైన్ 90 మైనస్ థీటా, వీ కెన్ రైట్ ఇట్ యాజ్ కాస్ థీటా అని రాయొచ్చు. ఇట్స్ ఫార్ములా, రైట్? కాస్ థీటా అంటే ఇక్కడ థీటా వాల్యూ ఎంత? 30 degrees కాబట్టి కాస్ 30 degrees. కాస్ 30 వాల్యూ ఎంత? √3/2. బోత్ ఆర్ సేమ్. సో సైన్ 90 మైనస్ థీటా వీ కెన్ డైరెక్ట్లీ రైట్ ఇట్ యాజ్ కాస్ థీటా అని రాసేయచ్చు. అండ్ మళ్ళీ ఇలా కన్వర్షన్ కాకుండా వీ కెన్ డైరెక్ట్లీ రైట్ సైన్ 90 మైనస్ థీటా ఈక్వల్స్ టు కాస్ థీటా. అలాగే ఇఫ్ వీ క్యాన్ రైట్ ఇట్ యాజ్ మనం తీసుకోవచ్చు కాస్ 90 మైనస్ థీటా ఏమని రాయొచ్చు? కాస్ 90 మైనస్ థీటా విల్ డైరెక్ట్లీ వీ కెన్ గో విత్ ఏమని రాయొచ్చు? గో విత్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు మనం ఏం తీసుకుందాం అంటే సేమ్ 30 degrees తీసుకుందాం. థీటా ఈక్వల్స్ టు 30 degrees అనుకో, కాస్ 90 మైనస్ 30 degrees వాట్ విల్ గెట్? కాస్ 60 degrees విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 1/2. అవునా? అంటే కాస్ 90 మైనస్ థీటా వీ కెన్ డైరెక్ట్లీ రైట్ ఇట్ యాజ్ సైన్ థీటా. వేర్ థీటా 30 అనుకున్నాం అనుకో, ఇక్కడ ఏమొస్తుంది మనకి? సైన్ 30 విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 1/2. బోత్ ఆర్ సేమ్. అంటే సైన్ 90 మైనస్ థీటా వీ కెన్ డైరెక్ట్లీ రైట్ ఇట్ యాజ్ కాస్ థీటా, అండ్ కాస్ 90 మైనస్ థీటా మనం ఏం రాయొచ్చు? సైన్ థీటా అని రాయొచ్చు. ద సేమ్ వే వీ కెన్ గో విత్ టాన్ 90 మైనస్ థీటా, వీ కెన్ డైరెక్ట్లీ రైట్ ఇట్ యాజ్ ద కాట్ థీటా. అంటే దానికి రెసిప్రోకల్ ఏంటో చూద్దాం. టాన్ 90 మైనస్ థీటా అంతే కదా? టాన్ 90 మైనస్ థీటా వీ కెన్ రైట్ ఇట్ యాజ్ కాట్ థీటా. ఒకవేళ థీటా ఈజ్ ఈక్వల్స్ టు 30 degrees అనుకున్నాం అనుకో, అప్పుడు ఏమొస్తుంది? టాన్ 90 మైనస్ 30, రైట్? టాన్ 90 మైనస్ 30 వాట్ విల్ గెట్? టాన్ 60. టాన్ 60 degrees. టాన్ 60 degrees వాల్యూ ఎంత? √3. అదే కాట్ ఇక్కడ మనం డైరెక్ట్ కాట్ థీటా అన్న థీటా వాల్యూ 30 కాబట్టి కాట్ 30 degrees వాల్యూ ఎంత? √3. బోత్ ఆర్ సేమ్. వెన్ ఎవర్ బి రిక్వైర్డ్, ఎప్పుడైనా కావాలి అనుకుంటే కనుక టాన్ 90 మైనస్ థీటా కాట్ థీటా, అలాగే సైన్ 90 మైనస్ థీటా కాస్ థీటా, కాస్ 90 మైనస్ థీటా సైన్ థీటా, అండ్ ద సేమ్ థింగ్ సీకాన్ 90 మైనస్ థీటా. సీకాన్ 90 మైనస్ థీటా మనం ఏం రాసుకోవచ్చు? కోసికాన్ థీటా. కోసికాన్ థీటా అని రాయొచ్చు. అలాగే కోసికాన్ 90 మైనస్ థీటా వీ కెన్ రైట్ ఇట్ ఎస్ ద సీకాన్ థీటా. ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. అండ్ హైట్స్ అండ్ డిస్టెన్సెస్. హైట్స్ అండ్ డిస్టెన్సెస్కి వచ్చేసరికి ఈ వాల్యూస్ ఇంపార్టెంట్. అంటే సైన్ 30 అంటే ఏంటి, కాస్ 30 అంటే ఏంటి, ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మన హైట్స్ అండ్ డిస్టెన్సెస్లో యూజ్ చేస్తాం, రైట్? హైట్స్ అండ్ డిస్టెన్సెస్లో మనకు తెలియాల్సింది ఏంటంటే, విల్ కన్సిడర్ అ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. వాట్ ది థింగ్? విల్ కన్సిడర్ అ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుందాం. ఇక్కడ ద మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, మనకి ఏం చెప్తాడంటే ఒక స్టోరీ చెప్తాడు. ఒక మనిషి ఉన్నాడు. మనిషి ఏం చేశాడంటే, ఇక్కడ మనిషి ఉన్నాడు. హియర్ ఇస్ ద థింగ్, వీళ్ళ లెంగ్త్ కన్సిడరేషన్ చెయ్యము. సో వాడేం చేశాడంటే, ఇంటి ఎదురుగుండా ఒక చెట్టు ఉంది. లాంగ్ కొంత దూరంలో స్మాల్ ట్రీ ఈజ్ దేర్. ఇలా ఉంది ట్రీ. అదర్వైజ్ విల్ గో విత్ దిస్. డన్. వాడేం చేశాడంటే, ఇక్కడ నుంచుని ఈ ట్రీ టాప్ మోస్ట్ ఎండ్కి ఏం చేస్తాడంటే, పైకి తలెత్తి చూస్తుంటే ఇలా చూస్తాడు, అంతేనా? ఇలా చూస్తాడు. వీడు చూడడానికి యాంగిల్ ఎంత చేసిందంటే, వాడేం చేశాడంటే 30 degrees యాంగిల్లో చూశాడు. దాన్ని టాప్ ఆఫ్ ద థింగ్, ఈ ట్రీ యొక్క టాప్ని 30 degrees యాంగిల్లో చూశాడు. అండ్ హీస్ విల్ గో విత్ ఎంత దూరంలో ఉన్నాడంటే, ఒక 10 meters దూరంలో అన్నమాట ట్రీ ఎండింగ్ పాయింట్. ఐ మీన్ వాడు ట్రీ దగ్గర నుంచి వీడు 10 meters దూరంలో నుంచుని ట్రీ పైకి వాడు 30 degrees యాంగిల్లో చూస్తున్నాడు.
అయితే వాట్ ఈస్ ద హైట్ ఆఫ్ ద ట్రీ, ఈ హైట్ ఎంత అని అడుగుతాడు. కానీ అంటే కొంత ట్రీకి కొంత దూరంలో నిలబెట్టాడు, ఆ డిస్టెన్స్ కూడా ఇచ్చాడు. ఎంత డిస్టెన్స్ ఇచ్చాడంటే వీల్ గో విత్ 10 మీటర్స్ డిస్టెన్స్ నుంచి ట్రీ పైకి చూస్తున్నాడంట, టాప్ని చూస్తున్నాడంట ట్రీ. అప్పుడు ఏం చేస్తాడంటే ఇక్కడ వాడు చూసేదానికి ఈ నేలకి ఎంత యాంగిల్ ఉందంటే 30 degrees యాంగిల్ ఉందంట. అయితే ఆ ట్రీ హైట్ ఎంత ఉంది అని అడుగుతాడు. గాట్ ఇట్. వీడు కింద నుంచి పైకి చూసినప్పుడు దీన్ని ఏం చేస్తాడంటే యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అంటాము. దిస్ ఈజ్ కాల్డ్ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్. యాంగిల్ ఈజ్ ఈక్వల్స్ టు 30 degrees అన్నాడు. అండ్ ట్రీ నుంచి మనిషికి మధ్య ఉన్న దూరము 10 meters ఉంటాయి కనుక ద హైట్ ఆఫ్ ద ట్రీ ఈజ్ ఈక్వల్స్ టు హౌ మచ్ అని అడుగుతాడు. దీన్ని జనరల్గా మనం ఏం చేస్తామంటే లైన్ ఆఫ్ సైట్, ఇక్కడ నుంచి చూస్తున్నాడు కదా, దీన్ని ఏం చేస్తానంటే మామూలుగా అయితే హైపోటెన్యూస్ అని పిలుస్తాం అకార్డింగ్ టు ది థింగ్, లేదంటే దీన్ని లైన్ ఆఫ్ సైట్ చూసే విధానం. సో దిస్ ఈజ్ కాల్డ్ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్. అంటే కింద నుంచి పైకి చూస్తున్నాడు, వీల్ కాల్ ఇట్ as the angle of elevation, and this line is called line of sight, and the distance between this man and the tree is 10 meters. Then find the height. ఎలా అడుగుతాడు. ఇది ఒక మోడల్. అంటే మనకేం చూడాలి, మనకి ఏం కావాలంటే వాడు మనకి ఇక్కడ ఏమి ఇచ్చాడు, వీల్ గో విత్ ఇది థీటా అనుకుంటే దీని ఆపోజిట్లో దీన్ని ఆపోజిట్ సైడ్ అంటారు, అండ్ దిస్ ఈజ్ కాల్డ్ ఎడ్జసెంట్ సైడ్ అంటారు. అవునా. మనకి ఆపోజిట్ ఎడ్జసెంట్ ఉన్న రేషియో ఉంది, మనకి 6 ratios తీసుకున్నాం, సైన్ థీటా, కాస్ థీటా, టాన్ థీటా, అండ్ అవి తీసుకున్నాం. అందులో మనకి ఏమైందంటే ఎడ్జసెంట్ అండ్ ఆపోజిట్, ఈ రెండింటిని బేస్ చేసుకుని థీటా ఏముంటుంది, మనకి టాన్ థీటా ఉంటుంది. హియర్ టాన్ థీటా ఈక్వల్స్ టు మనకేం తెలుసు, ఆపోజిట్ బై ఎడ్జసెంట్. అవునా. అండ్ థీటా ఆల్రెడీ ఎలివేషన్ ఇచ్చాడు 30, సో ఏమవుతుంది, టాన్ 30 degrees ఈజ్ ఈక్వల్స్ టు ఆపోజిట్ బై ఎడ్జసెంట్. tan 30 వాల్యూ ఎంత, 1/√3 ఈజ్ ఈక్వల్స్ టు ఆపోజిట్ వాల్యూ మనకు తెలియాలి, ఈ హైట్ ఎంతో తెలియాలి కాబట్టి వీ కన్సిడర్ దట్ ఈజ్ ఈక్వల్స్ టు హెచ్ అనుకుంటే ఎడ్జసెంట్ వాడు ఇచ్చాడు, ఎంత ఇచ్చాడు, 10 ఇచ్చాడు. సో ఫ్రమ్ దిస్ వీ కెన్ రైట్ ఇట్ as హెచ్ ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది, 10/√3 విచ్ ఈజ్ ద హైట్ ఆఫ్ ద ట్రీ. ఎంత వచ్చింది, ఇది 10/√3, ఇది హైట్ అనమాట. ఇలా ఫైండ్ అవుట్ చేస్తాం. అంటే వాడు ఇచ్చేది ఎక్కడో ఖచ్చితంగా మనకు ఉన్న ఈ 6 రేషియోస్లో దేనికో దానికి సింక్ అవుతుందేమో. ఇక్కడ మనకి ఏం కావాలి, ఇక్కడ ఎడ్జసెంట్ ఇచ్చాడు, వాట్ ఇట్ ఈస్ కాల్డ్ ఆపోజిట్ సైడ్ ఇచ్చాడు, కాబట్టి ఈ రెండింటిని బేస్ చేసుకుని ఉండేది ఏది ఉంటుంది, టాన్ థీటా ఉంటుందా, సైన్ థీటా ఉంటుందా, కాస్ థీటా ఉంటుందా. మీరు ఒకవేళ ఈ రెండింటిని కావాలంటే కాట్ థీటా కూడా ఈ రెండే వస్తాయి. కాట్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు మనకేంటి, ఎడ్జసెంట్ బై ఆపోజిట్. అవునా. అప్పుడు ఏమవుతుంది, కాట్ థీటా వాల్యూ ఎంత 30 కాబట్టి 30 తీసుకున్నాం, కాట్ 30 వాల్యూ ఎంత √3. అవునా. ఈజ్ ఈక్వల్స్ టు ఎడ్జసెంట్ ఎంత 10 బై ఆపోజిట్ ఎంత మనం ఫైండ్ అవుట్ చేయాలి, హెచ్ అనుకున్నాం. అప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తాం అనుకున్నా మనకి ఏమొస్తుంది, హెచ్ ఈక్వల్స్ టు 10/√3. ఏది తీసుకున్నా యూ విల్ గెట్ ది సేమ్ వాల్యూ, 10/√3 వచ్చింది, ఇక్కడ కూడా 10/√3 వస్తుంది. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద మోడల్. ఏంటంటే ఒక కొంత దూరంలో నిలబడి వాడు టాప్ ఆఫ్ ద థింగ్ ఇలా చూసినప్పుడు ఈ యాంగిల్ ఉంటుంది కదా, ఈ యాంగిల్ని యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అంటారు. రైట్. అండ్ ద డిస్టెన్సో హైటో హైపోటెన్యూసో ఖచ్చితంగా ఏదో ఇన్ఫర్మేషన్ ఇస్తాడు, అండ్ ఒకటే అడుగుతాడమ్మ. మనం ఏం చేయాలంటే యూ హ్యావ్ టు ఫైండ్ దట్ వాల్యూ. ఆ వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలంటే ఐదర్ టాన్ కానీ సైన్ కానీ కాట్ కానీ ఏదోటి యూస్ చేస్తాం. అండ్ యూ హ్యావ్ టు బీ వెరీ క్లియర్ విత్ దిస్ వాల్యూ. టాన్ 30 అంటే ఎంత, సైన్ 60 ఎంత అంట, అన్నీ కూడా గుర్తుండాలి, అప్పుడే వేయగలం. ఇది ఒక మోడల్, యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ థీటాని. అది గ్రౌండ్తో తయారు చేసే యాంగిల్, మేక్ చేసే యాంగిల్ అది. వీడు ఏం చేస్తాడంటే ఇక్కడ మనకి ఈ ప్రాబ్లం ఏమొస్తుంది, ఇఫ్ యూ కన్సిడర్ దిస్ ఈజ్ ద రైట్ యాంగిల్, వీడు ఇక్కడి నుంచి చూస్తున్నాడంటే ఈ గ్రౌండ్ నుంచి చేసే యాంగిల్ అమ్మ ఇది, వీళ్ళు కాల్ ఇట్ as a థీటా, యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అంటాం. గ్రౌండ్ నుంచి చేసే యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అంటారు. క్లియర్, డన్. ఇక ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుంటాం, ఎందుకంటే ఒక ట్రీ అంటే ఇలానే ఉంటుంది, అండ్ వీడు దీనికి 10 meters డిస్టెన్స్లో ఉన్నాడు, ఖచ్చితంగా వీళ్ళు కన్సిడర్ దిస్ ఇస్ ద రైట్ యాంగిల్ ట్రయాంగిల్. అండ్ ద సెకండ్ మోడల్ ఎలా ఉంటుందంటే, సి వీ క్యాన్ గో విత్, చలో, ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ హారిజాంటల్ ప్లేన్. నౌ ఒక బిల్డింగ్ ఉంది, a building is there, and బిల్డింగ్ మీద ఒక మనిషి కూర్చున్నాడు. రైట్. బిల్డింగ్ మీద let us consider this building is around 10 meters height.
వీడు ఎదురుగుండా ఏముందంటే ఒక పెద్ద పోల్ ఉందమ్మా, గ్రౌండ్ నుంచి ఒక పెద్ద పోల్ ఉంది, రైట్. లేటెస్ట్ కన్సిడర్ ఇప్పుడు ఏం చేశాడంటే ఈ పోల్ని వాడు కింద నుంచి చూస్తున్నాడు, బిల్డింగ్ మీద కూర్చుని ఆ పోల్ని చూస్తున్నాడు. అప్పుడు ఏం చేస్తామంటే యూ హ్యావ్ టు గో విత్ దిస్, రైట్, అండ్ మేకింగ్ అన్ యాంగిల్ ఆఫ్ 60 degrees. And the distance between this pole and the building will go with 20 meters అనుకుందాం. Then find the height of the pole. ఈ పోల్ యొక్క హైట్ ఎంత అని అడిగాడు, రైట్. సో ఇప్పుడు మనం ఏం చేయొచ్చు, వీ కెన్ గో విత్ దిస్. ఇక్కడ మనకి ఏమన్నాడు, బిల్డింగ్ ఇచ్చాడు, బిల్డింగ్ హైట్ ఇచ్చాడు, ఎంత అన్నాడు, ద హైట్ ఆఫ్ ద బిల్డింగ్ ఇస్ 10 meters అండ్ విల్ గో విత్ 10 meters అన్నాడు. అండ్ ఎదురుగుండా పోల్ ఉంది మనకి, ఆ పోల్ హైట్ అంతా మనకు తెలియదు. అండ్ వాడి బిల్డింగ్ మీద నుంచుని యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఈ యాంగిల్ ఎంత ఇచ్చాడంటే 60 degrees ఇచ్చాడు. అయితే ఫైండ్ ద హైట్ ఆఫ్ ద పోల్. మనం ఏం చేస్తామంటే దీనికి ప్యారలల్గా ఒక లైన్ రాస్తాము, గీస్తాం. నౌ లెట్ us కన్సిడర్, ఇప్పుడు మనకి ఏం కావాలంటే ఈ హైట్ కావాలి, ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం. ఇఫ్ ఇట్ ఈస్ 20 meters అనుకుంటే ఇది కూడా 20 meters, ఎందుకంటే ప్యారలల్ డిస్టెన్స్ ఉంటుంది కాబట్టి. నౌ లెట్ us కన్సిడర్ దిస్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎక్స్ అనుకుందాం. ఎందుకంటే మనకి ఇప్పుడు ఈ ఎక్స్ వాల్యూ తెలిస్తే మొత్తం ఆన్సర్ తెలిసిపోతుంది. డన్. ఏముంది ఇక్కడ, ఇది తీటా అనుకుంటే ఎడ్జసెంట్ సైడ్ ఉంది, మనం ఏం కనుక్కోవాలి, ఆపోజిట్ సైడ్ కనుక్కోవాలి. డన్. ఇఫ్ ఇట్ ఈస్ 10 వీ కెన్ సే దిస్ ఈజ్ ఈక్వల్స్ టు 10 meters. ఆపోజిట్ ఇక్కడ మనకి ఎడ్జసెంట్ ఉంది కామా ఆపోజిట్ ఉంది. ఈ రెండింటిలో వచ్చే రేషియో మనకి అదే ఉంటుంది, మనకి tan theta ఉంటుంది. tan theta ఈజ్ ఈక్వల్స్ టు ఏంటది, ఆపోజిట్ బై ఎడ్జసెంట్, అవునా. tan theta వాల్యూ ఇచ్చాడు, theta వాల్యూ ఎంత ఇచ్చాడు, 60 degrees ఇచ్చాడు కాబట్టి tan 60 degrees ఈజ్ ఈక్వల్స్ టు ఆపోజిట్ సైడ్ అని మనం ఎంత అనుకున్నాం, ఎక్స్ అనుకున్నాం, ఎడ్జసెంట్ సైడ్ ఎంత 20. tan 60 అంటే ఎంత, √3 ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ బై 20. దాన్ ఎక్స్ ఈక్వల్స్ టు ఎంత, క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 20√3. మనకి ఎక్స్ వాల్యూ ఇక్కడి నుంచి ఇక్కడ వరకు 20√3 వచ్చిందమ్మ, అవునా. నౌ టోటల్ హైట్ కావాలంటే ఏం చేయాలి, ఈ 20√3 ప్లస్ దిస్ 10, ఎందుకంటే టోటల్ హైట్ ఆఫ్ ద పోల్ అంటే ఇక్కడి నుంచి ఇక్కడ వరకు మనకి ఎంత డిస్టెన్స్ ఉంది అని అడిగాడు, ఎంత హైట్ ఉందని అడిగాడు. గో విత్ దట్. ఎంత మనకి ఓన్లీ ఎక్స్ వాల్యూ 20√3 ప్లస్ యూ విల్ గెట్ 10 హియర్, రైట్. డన్. సో దిస్ ఈజ్ ద టోటల్ డిస్టెన్స్. ఇలా టోటల్ డిస్టెన్స్ తీసుకోవచ్చు. యాంగిల్ ఆఫ్ ఎలివేషన్, ఈ ఇక్కడ కింద నుంచి చూసేదాన్ని యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అంటారు. అండ్ యూ హ్యావ్ టు బీ వెరీ క్లియర్, ఒక బిల్డింగ్ మీద నుంచి కూర్చొని చూస్తున్నాడు అంటే మనం ఏం చేస్తామంటే యూ హ్యావ్ టు కన్సిడర్, దానికి ప్యారలల్గా ఒక లైన్ రాయాలి. ఈ బిల్డింగ్ హైట్ ఎంత ఉందో ఈ హైట్ కూడా అంతే ఉంటుంది. అండ్ ఇక్కడి నుంచి ఇక్కడికి డిస్టెన్స్ ఎంత ఉందో ఇక్కడి నుంచి ఇక్కడికి డిస్టెన్స్ అంతే ఉంటుంది. గాట్ ఇట్. సో నౌ యూ క్యాన్ ఫైండ్ ద హైట్, దట్ ఈజ్ ఈక్వల్స్ ఇక్కడి నుంచి ఇక్కడికి 20 + √3 ప్లస్ ఈ 10 యాడ్ చేస్తే ద టోటల్ హైట్ ఆఫ్ ద బిల్డింగ్ వచ్చేస్తుంది. అలా కాకుండా దిస్ ఈజ్ ద సెకండ్ వన్. అండ్ ద థర్డ్ మోడల్ ఎలా ఉంటుందంటే యాంగిల్ ఆఫ్ డిప్రెషన్. అంటే వాడు ఏం చేస్తాడు, ఒక బిల్డింగ్ మీద కూర్చున్నాడు. లెట్ us కన్సిడర్ దిస్ ఈజ్ అ బిల్డింగ్ అనుకుందాం. బిల్డింగ్ అనుకుంటే అ మ్యాన్ ఈజ్ హియర్, విల్ గో విత్ ద హైట్ ఆఫ్ ద బిల్డింగ్ ఈజ్ హెచ్ అనుకుందాం, అంటే హెచ్ హైట్ ఉన్న బిల్డింగ్. నౌ ఈడు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఏ మోటార్ బైక్ సంథింగ్ ఇస్ దేర్. వాడు ఏం చేస్తాడంటే ఇక్కడ నుంచి ఈ మోటార్ బైక్ని చూస్తాడు. దిస్ ఈజ్ కాల్డ్ యాంగిల్ ఆఫ్ డిప్రెషన్. కిందకు చూస్తున్నాడు, రైట్. ఈ యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ దేంతో చేస్తాడంటే బీ క్లియర్, దీనికి ప్యారలల్గా అంటే దీనికి ప్యారలల్గా లైన్ కొడతాడు. దీనికి యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ ఈ యాంగిల్ ఇస్తాడమ్మా 30 అని. గాట్ ఇట్. ఈ యాంగిల్ 30 అనుకుంటే కనుక వాట్ హ్యాపెన్, అప్పుడు ఇక్కడ దీని యాంగిల్ ఏమవుతుంది, ఈ యాంగిల్ ఈక్వల్గా ఉంటుంది, అవునా. ఎందుకు ఈక్వల్గా ఉంటుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి పర్పెండిక్యులర్గా వచ్చింది, ఈ మొత్తం 90 అయింది అనుకోమా, ఇది 30 ఉందనుకో, ఇది ఎంత ఉండాలి 60 ఉండాలి. ఇది రైట్ యాంగిల్ ఎంత ఉంటుంది 90 ఉంటుందని తెలుసు. సో ఈ యాంగిల్ ఎంత ఉండాలి, ఎందుకంటే సమ్ ఆఫ్ ద 3 angles ఈజ్ ఈక్వల్స్ టు 180 degrees. ఆల్రెడీ దిస్ వన్ ఇస్ 90 + 60 అంటే 150, ఇంకా 30 degrees ఉండాలి, అంటే ఇది ఖచ్చితంగా 30 ఉంటుంది. అదర్వైజ్ మనకి ఇక్కడ ఈ యాంగిల్ ఎంత ఉందో ఈ యాంగిల్ కూడా అంతే ఉంటుంది 30 degrees ఆపోజిట్ యాంగిల్స్. ఇక్కడ 60 ఉంది కదా, ద రెస్ట్ ఆఫ్ ది ఒకవేళ మనం ఇలా పర్పెండిక్యులర్ తీసాం అనుకో, ఇది 60 ఉంటే ఇది 60 ఉంటుంది.
ఇది 30 ఉంటే దీనికి ఆపోజిట్లో ఇది 30 degrees ఉంటుంది. గాట్ ఇట్. అంటే పైనుంచి కిందకు చూస్తున్నాడు, యాంగిల్ ఆఫ్ డిప్రెషన్. ఇది కింద నుంచి పైకి చూస్తున్నాడు, యాంగిల్ ఆఫ్ ఎలివేషన్. రైట్. సో దీని మీద ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆ ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి అనేది మనం చూద్దాం. నౌ ఏం తీసుకుందాం. A boy observed the top of an electric pole at an angle of elevation of 60 degrees. అంటే ఇక్కడ ఒక ఎలక్ట్రిక్ పోల్ ఉంది. ఆ ఎలక్ట్రిక్ పోల్ లెట్ us go with this is the electric pole అనుకుందాం. రైట్. ఎలక్ట్రిక్ పోల్ అనుకుందాం. ఎలక్ట్రిక్ పోల్ అనుకుంటే వాడు ఏం చేస్తున్నాడు, a man observed the top of an electric pole at an angle of elevation of 60 degrees. 60 degrees యాంగిల్ ఆఫ్ ఎలివేషన్లో చూస్తున్నాడట. అంటే ఖచ్చితంగా వీడు దీని కింద ఉండి చూస్తే 60 degrees ఎలివేషన్ చూడు, కింద నుంచి చూస్తే ఇలా పైకి 90 degreesలో చూడాలి. యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అంటే ఖచ్చితంగా ఈ పోల్కి కొంత దూరంలో నిలబడి యాంగిల్ ఆఫ్ ఎక్కడెక్కడో నుంచుని చూస్తున్నాడు అనుకుందాం. ఇక్కడెక్కడో నుంచుని ఇది చూస్తున్నాడు. యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఎంత ఇచ్చాడు, ద గ్రౌండ్కి ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఈజ్ ఈక్వల్స్ టు 60 degrees అన్నాడు. యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అంటే ఖచ్చితంగా 60 degrees 30 degrees ఇచ్చాడంటే వాడు చూసేదానికి కొంచెం దూరంలో నిలబడి క్రాస్గా చూస్తున్నాడమ్మ. అంతేకాని దాని కింద నుంచి పైకి చూడ్డు. గాట్ ఇట్. ఇప్పుడు ఏమన్నాడు, అ బాయ్ అబ్జర్వ్ ద టాప్ ఆఫ్ అన్ ఎలక్ట్రిక్ పోల్ అట్ అన్ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ 60 degrees when the observation point is 8 meters away from the foot of the pole. అంటే వీడు ఎక్కడి నుంచి చూస్తున్నాడంటే ఇక్కడ నుంచి 8 meters అవే, 8 meters దూరంలో నుంచి నిలబడి చూస్తున్నాడంట. రైట్. దెన్ ఫైండ్ ద హైట్ ఆఫ్ ద పోల్. అయితే ఈ హైట్ ఎంత అని అడిగాడు, పోల్ హైట్ ఎంత అని అడిగాడు. విల్ గో విత్ ఇది ఏ, ఇది బి, ఇది సి అనుకుందాం. సో ఇక్కడ మనకి ఏం ఇచ్చాడు, ఇక్కడ యాంగిల్ ఇచ్చాడు. ఖచ్చితంగా యాంగిల్కి ఆపోజిట్లో ఉన్నదాన్ని విల్ కాల్ ఇట్ యాజ్ అ ఆపోజిట్ సైడ్, అండ్ యాంగిల్ పక్కకు ఉన్నదాన్ని ఎడ్జసెంట్ సైడ్ అని అడుగుతాం, చెప్తాం. నౌ ఆపోజిట్ హెడ్జసెంట్ రెండు ఉన్నాయంటే ఖచ్చితంగా వీ కెన్ గో విత్ ట్యాన్ ఆర్ కాట్. మనకు తెలిసింది ట్యాన్ కానీ కాట్ కానీ అవుతుంది. సో ట్యాన్ థీటా ఎంత ఇచ్చాడు, 60 degrees ఈజ్ ఈక్వల్స్ టు ఆపోజిట్ బై ఎడ్జసెంట్ అంటే హెచ్ బై ఎడ్జసెంట్ ఎంత 8. ట్యాన్ 60 వాల్యూ ఎంత √3 ఈజ్ ఈక్వల్స్ టు హెచ్ బై 8 అండ్ హెచ్ ఈక్వల్స్ టు 8 into √3. హెచ్ వాల్యూ ఎంత వచ్చింది, 8√3 వచ్చింది. సో హైట్ ఆఫ్ ద పోల్ ఎంత ఉంటుంది అనమాట, 8. ది వాల్యూ ఈజ్ 8 into √3. ఆ పోల్ యొక్క హైట్ ఎంత ఉందంటే 8√3 ఉందమ్మా. సో దిస్ ఈజ్ ద ఫస్ట్ మోడల్ అనుకుంటే కనుక సెకండ్ వన్ ఎలా ఉంది, ద అదర్ వన్ ఈజ్ అ మ్యాన్ అబ్జర్వింగ్. అంటే ఎవడో అబ్జర్వ్ చేస్తున్నాడు, ఓ మనిషి. వాట్ ఈస్ దాట్, ఏ అబ్జర్వ్ అ పర్సన్ స్టాండింగ్ ఆన్ ద గ్రౌండ్ ఫ్రమ్ ఎ హెలికాప్టర్ అట్ అన్ యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ 45 degrees. అంటే వీడు హెలికాప్టర్లో నుంచి ఒక మనిషిని అబ్జర్వ్ చేస్తున్నాడంట. వీడు హెలికాప్టర్ అంటే వీళ్ళు గో విత్ ఇలా ఉంది అనుకున్నాం. వీడు ఏం చేస్తున్నాడంటే యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ ఇచ్చాడు. ఎంత ఇచ్చాడంటే దిస్ వన్ ఈజ్ 45 degrees అని ఇచ్చాడు. రైట్. నౌ హెలికాప్టర్ అట్ అన్ యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ 45. ఇఫ్ ద హెలికాప్టర్ ఫ్లైస్ అట్ అ హైట్ ఆఫ్ 50 meters. అంటే ఇది వాట్ తీసుకోవాలి, గ్రౌండ్ నుంచి ఎంత హైట్లో ఉందంటే 50 meters హైట్లో ఉందంట. దెన్ ఫ్రమ్ ద గ్రౌండ్ వాట్ ఈస్ ద డిస్టెన్స్ ఆఫ్ ద పర్సన్ ఫ్రమ్ ఏ నుంచి ఎంత డిస్టెన్స్లో ఉన్నాడు పర్సన్. ఏ నుంచి ఎంత డిస్టెన్స్లో ఉన్నాడంటే వీళ్ళు కన్సిడర్ ఏ అనే క్యాండిడేట్ ఇక్కడ ఉన్నాడు అనుకుందాం హెలికాప్టర్లో. వాడు ఇక్కడ ఒక మనిషిని అబ్జర్వ్ చేస్తున్నాడు, చూస్తున్నాడు. వాడు యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ ఇచ్చాడు, ఇది 45 degrees అని ఇచ్చాడు. ఈ హెలికాప్టర్ మనకి ల్యాండ్ నుంచి ఎర్త్ నుంచి ఎంత డిస్టెన్స్లో ఉందంటే 50 meters డిస్టెన్స్ ఉంది. నవ్ యూ హ్యావ్ టు ఫైండ్ ద డిస్టెన్స్ బిట్వీన్ దిస్ మ్యాన్ అండ్ ద మ్యాన్ హూ ఈజ్ ఇన్ అ హెలికాప్టర్. ఇందులో ఉన్నవాడికి వీడికి ఎంత డిస్టెన్స్ ఉంది అని అడిగాడు. సో యూ హ్యావ్ టు ఫైండ్ ఈ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఇది ఎక్స్ అనుకుంటే కనుక యూ హ్యావ్ టు ఫైండ్ ది వాల్యూ ఆఫ్ ఎక్స్. ఇది 45 degrees ఉంది, అప్పుడు ఇది కూడా 45 degrees ఉంటుంది. అవునా, వీ కన్సిడర్ దట్ ఈజ్ ఈక్వల్స్ టు 45 degrees. నౌ ఇక్కడ చూడండి, హైపోటెన్యూస్ కావాలి, ఆపోజిట్ సైడ్ ఇచ్చాడు. రైట్. హైపోటెన్యూస్ మనకు కావాలి, మనకి ఇది థీటా అనుకుంటే కనుక దీని ఆపోజిట్ సైడ్ ఇచ్చాడు. ఆపోజిట్ టు హైపోటెన్యూస్ ఉన్న మనకి ఆ రేషియోస్ ఏముంది, మనకి సైన్ థీటా ఉంటుంది. అవునా, ద వాల్యూ ఆఫ్ సైన్ థీటా ఈక్వల్స్ టు ఏంటది, ఆపోజిట్ బై హైపోటెన్యూస్. థీటా వాల్యూ ఎంత వచ్చిందంటే ఇక్కడ 45 ఉందంటే ఇక్కడ కూడా 45 ఉందండి, ఎందుకంటే ఇది 45 ఉంటుంది
అండ్ యుల్ బికమ్స్ 90. ఖచ్చితంగా ఇది కూడా 45 ఉండాలి. రైట్, డన్. సో ఇక్కడ మనకి ఏం కావాలి ఇప్పుడు, సైన్ 45 degrees ఈజ్ ఈక్వల్స్ టు ఆపోజిట్ ఎంత ఇచ్చాడు, 50 meters ఇచ్చాడు, అండ్ హైపోటెన్యూస్ మనం ఎక్స్ అనుకున్నాం, ఎక్స్ కావాలి. రైట్, వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ సైన్ 45 వాల్యూ ఎంత, ద వాల్యూ ఆఫ్ సైన్ 45 ఈజ్ ఈక్వల్స్ టు 1/√2. సో ది వాల్యూ 1/√2 ఈజ్ ఈక్వల్స్ టు 50/x, అండ్ x ఈక్వల్స్ టు ఎంత వచ్చింది, 50√2. వాల్యూ ఎంత, 50√2 ఈజ్ ద వాల్యూ. అంటే ఆ రెండిట్ల మధ్య డిస్టెన్స్ ఎంత ఉందంటే 50√2 meters. ఇఫ్ ఇట్ ఈస్ మెన్షన్డ్ ఇన్ మీటర్స్ దెన్ యూ హ్యావ్ టు గో విత్ ద మీటర్స్. ఎందుకంటే ఈ హైట్ 50 meters ఇచ్చాడు కాబట్టి వీ కెన్ గో విత్ దిస్ విత్ ద మీటర్స్. సో ఆ హెలికాప్టర్లో ఉన్న వాడికి ఈ మనిషికి మధ్య డిస్టెన్స్ ఎంత ఉంది అనుకుంటే కనుక ద వాల్యూ ఈజ్ 50√2 meters ఉంటుంది. గాట్ ఇట్. అండ్ దిస్ ఈజ్ ద ప్రాబ్లమ్. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. బట్ ద క్వశ్చన్ ఈజ్ అ పర్సన్ ఏ అబ్జర్వ్ అ పర్సన్, అంటే ఏ అనేవాడు ఒక పర్సన్ని అబ్జర్వ్ చేస్తున్నాడు, who is standing on the ground from a helicopter at an angle of depression is 45 degrees. అంటే ఈ యాంగిల్ 45. యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అంటే మన లోవర్ యాంగిల్ తీసుకోకూడదు. వీడు ఇక్కడ పర్పెండిక్యులర్గా లైన్ గీసి దీనికి దీనికి 45 degrees ఇచ్చాడు. రైట్, సో ఈ యాంగిల్ 45, ఈ యాంగిల్ 45 అయితే ఈ యాంగిల్ కూడా 45 అవుతుంది. సో వీల్ కన్సిడర్ దిస్ ఈజ్ ఈక్వల్స్ టు యాంగిల్ అనుకుంటే కనుక వాడు ఏమన్నా the angle of depression is equals to 45 if the helicopter flies at a height of 50 meters. హెలికాప్టర్ భూమి నుంచి 50 kilometers హైట్లో ఉంది అని చెప్పాడు. యా, డన్. నెక్స్ట్, వాట్ ఈస్ ద డిస్టెన్స్ ఆఫ్ ద పర్సన్ ఫ్రమ్ ఏ, అంటే ఇక్కడ నుంచి వీడికి ఎంత డిస్టెన్స్ ఉంది అని అడిగాడు. సో హైపోటెన్యూస్ వాల్యూస్ అడిగాడు అండ్ ఆపోజిట్ సైడ్ వాల్యూ ఇచ్చాడు. సో హైపోటెన్యూస్ ఆపోజిట్ అంటే యూ హ్యావ్ టు గో విత్ సైన్ థీటా. సైన్ థీటా ఈక్వల్స్ టు ఆపోజిట్ బై హైపోటెన్యూస్, థీటా ఈక్వల్స్ టు 45 degrees వచ్చింది మనకి. సో సైన్ 45 అంటే 1/√2 ఈజ్ ఈక్వల్స్ టు ఆపోజిట్ వాల్యూ 50 ఇచ్చాడు అండ్ హైపోటెన్యూస్ వాల్యూ మనం ఎక్స్ అనుకున్నాం. దాన్ని సింప్లిఫై చేస్తే ఎక్స్ ఈక్వల్స్ టు 50√2. దాట్ ఈస్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద పాయింట్ అండ్ ద పర్సన్ హూ ఈజ్ ఇన్ అ హెలికాప్టర్. హెలికాప్టర్లో ఉన్నవాడికి కింద నుంచి ఉన్నవాడికి డిస్టెన్స్ ఎంత ఉందంటే 50√2 ఉంటుందమ్మా. నౌ అనదర్ వన్, ఎ టవర్ స్టాండ్స్ వర్టికల్లీ ఆన్ ద గ్రౌండ్ ఫ్రమ్ ఎ పాయింట్ విచ్ ఈస్ 15 meters అవే ఫ్రమ్ ద ఫుట్ ఆఫ్ ద టవర్. ఎ టవర్ స్టాండ్స్ వర్టికల్లీ ఆన్ ద గ్రౌండ్ ఫ్రమ్ ఎ పాయింట్ which is 15 meters away from the foot of the tower. Okay, the angle of elevation of the top of the tower is 45. What is the height of the tower? ఒక టవర్ ఉంది అండ్ వాట్ ఈస్ గివెన్ హియర్, ఒక టవర్ నుంచి ఎంత దూరంలో ఉన్నాడంటే వీడు 15 meters అవే ఉన్నాడంట. సో ఇక్కడ నుంచి ఇక్కడికి 15 meters అవే వచ్చింది. అండ్ ఇక్కడ నుంచి టాప్ ఆఫ్ ద టవర్ని చూస్తే ఏమొచ్చింది, వీడు ఇక్కడ నుంచి పైకి చూస్తే వాట్ ఈస్ ద ఎలివేషన్ హియర్, ద ఎలివేషన్ ఈస్ గివెన్ యాజ్ ఎంత ఇచ్చాడంటే 45 degrees ఇచ్చాడు. సో 45 degrees ఇచ్చాడు. నా హైట్ ఆఫ్ ద టవర్ అని అడిగాడా, వాట్ ఈస్ ద హైట్ ఆఫ్ ద టవర్, యూ హ్యావ్ టు ఫైండ్ హెచ్, ఆపోజిట్ సైడ్ కావాలి. సో ఆపోజిట్ ఎడ్జసెంట్ ఉంది, దెన్ యూ హ్యావ్ టు గో విత్ ఏం తీసుకోవచ్చు మనకి, ఆపోజిట్ సైడ్ అండ్ ఎడ్జసెంట్ అంటే ట్యాన్ తీసుకోవచ్చు. సో ఇఫ్ యూ గో విత్ ట్యాన్ ఏ ఈక్వల్స్ టు మనకేం తెలుసు ఆపోజిట్ బై ఎడ్జసెంట్. ఇక్కడ యాంగిల్ ఎంత ఇచ్చాడు 45 ఇచ్చాడు కాబట్టి tan 45 degrees ఈజ్ ఈక్వల్స్ టు ఆపోజిట్ మనం ఏమనుకున్నాం హెచ్ అనుకున్నాం. గో విత్ హెచ్ బై వాట్ ఇట్ ఈస్ కాల్డ్ ఎడ్జెస్ ఎంత ఇచ్చాడు 15 ఇచ్చాడు. tan 45 వాల్యూ అంత 1 ఈజ్ ఈక్వల్స్ టు హెచ్ బై 15 ఆర్ హెచ్ ఈక్వల్స్ టు 15 meters. అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి హైట్ కూడా ఇది 15 meters వచ్చింది. గాట్ ఇట్. నౌ ఇంకోటి ఎలా ఉండదంటే ఎ ట్రీ బ్రేక్స్ డ్యూ టు స్టార్మ్ అండ్ ద బ్రోకెన్ పార్ట్ బెండ్స్. వాడు ఇచ్చే క్వశ్చన్ అంటే స్టోరీ చెప్తున్నాం, స్టోరీ మనకు క్లారిటీ ఉండాలి. వాడు ఏమన్నాడంటే హియర్ ఈజ్ ద క్వశ్చన్ అంటే ఎ ట్రీ బ్రేక్స్ డ్యూ టు స్టార్మ్ అండ్ బ్రోకెన్ పార్ట్ బెండ్స్ సో దట్ ద టాప్ ఆఫ్ ద ట్రీ టచెస్ ద గ్రౌండ్ బై మేకింగ్ అన్ యాంగిల్ ఆఫ్ 30 degrees విత్ ద గ్రౌండ్. గ్రౌండ్ నుంచి 30 degrees యాంగిల్ చేసిందంట. రైట్. The distance between the foot of the tree and the top of the tree on the ground is 6 meters. Find the height of the tree. ఇప్పుడు ఏమైందంటే వాడు ఏం చెప్తున్నాడంటే ఒక ట్రీ ఉంది, లెట్ us go with ఇంత పొడుగు ట్రీ ఉంది. డన్. వాడు సమ్ స్ట్రామ్ మీద వచ్చి ట్రీ ఇరిగిపోయిందంట, మధ్యగా ఎక్కడో ఇరిగిపోయిందండి. ఇక్కడ ఇరిగిపోతే ఇది ఏమవ్వాలి, ఇలా బెండ్ అవి ఇక్కడ పడాలి, ఇది ఇలా పడాలి. రైట్.
అలా పడిన తర్వాత వాడేమన్నాడు, ఇట్స్ సో దాట్ ఇట్స్ మేక్ ఎన్ యాంగిల్ ఆఫ్ 30 degrees విత్ ద గ్రౌండ్. అంటే గ్రౌండ్ నుంచి ఇది ఎంత చేసిందంటే 30 degrees యాంగిల్ చేసిందంట. అండ్ ఇంకా ఇన్ఫర్మేషన్ ఏమి ఇచ్చాడు, ద డిస్టెన్స్ బిట్వీన్ ద ఫూట్ ఆఫ్ ద ట్రీ అండ్ ద టాప్ ఆఫ్ ద ట్రీ ఆన్ ద గ్రౌండ్ ఈజ్ 6 meters. ఫూట్ ఆఫ్ ద ట్రీ అంటే ఇది, టాప్ ఆఫ్ ద ట్రీ అంటే ఇది ఇరిగిపడి ఇక్కడ పడింది కదా, ఈ రెండింటికి మధ్య దూరం 6 meters ఇచ్చాడంట. అయితే ట్రీ ఇనీషియల్గా ఎంత హైట్ ఉంది అని అడిగాడు. గాట్ ఇట్. మనం ఏమనుకుందాం అంటే ఈ ఇరిగిపోయిన పార్ట్ నుంచి ఇక్కడ వరకు ఎక్స్ అనుకుందాము. ఇప్పుడు ట్రీ హైట్ కావాలేం చేయాలి, ఇది ఇలా నుంచోబెట్టామనుకో, ఇది ఎంత పార్ట్ ఉందంటే ఇక్కడ నుంచి ఇక్కడికి 6 meters ఉందన్నాడు కదా. నా మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, ఇది 6 meters తెలియాలి, ఇది దిస్ వన్ అండ్ ఇది కూడా తెలియాలి, హైపోటెన్యూస్ కూడా ఫైండ్ అవుట్ చేయాలి. ఎస్, ఎందుకు ఫైండ్ అవుట్ చేయాలంటే ఈ హైపోటెన్యూస్ వాల్యూ తెలిస్తేనే ఇది ఇలా నుంచుంటే ఎక్స్ ప్లస్ దిస్ హైపోటెన్యూస్ వాల్యూ గెట్ ద హైట్ ఆఫ్ ద ట్రీ. డన్. నౌ ఇక్కడ మనకి ఏం తీసుకుందాం, ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ టు ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్. ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. సైన్ తీసుకుందామా, వాట్ అడ్జసెంట్ టు అండ్ దిస్ వన్ ఈజ్ ఆపోజిట్ సైడ్ కదా, ఇది థీటా అనుకుంటే కనుక ఇది అడ్జసెంట్, ఇది ఆపోజిట్. విల్ గో విత్ ద tan. tan 30 degrees ఈజ్ ఈక్వల్స్ టు ఏం తెలుసు మనకి, ఆపోజిట్ బై అడ్జసెంట్. అవునా, tan 30 అంటే 1/√3 ఈజ్ ఈక్వల్స్ టు ఆపోజిట్ సైడ్ అంటే మనకు తెలియదు కాబట్టి ఎక్స్ అనుకుందాం, అడ్జసెంట్ ఎంత 6 meters. అవునా, దెన్ యూ విల్ గెట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు, ఎక్స్ ఈక్వల్స్ ఎంత వచ్చింది 6/√3 ఆర్ వీ కెన్ గో విత్ 2√3 అని రాయొచ్చు దీన్ని. ఎందుకంటే 6ని ఏమని రాయొచ్చు, 2 into 3 అని రాయొచ్చు /√3 అండ్ 2 into 3ని ఏమని రాయొచ్చు, √3 into √3 /√3. ఈ √3 క్యాన్సిల్ అయితే ద రిజల్టెంట్ ఈజ్ 2√3 మిగిలింది కాబట్టి ద ఫైనల్ వీ కెన్ రైట్ ఇట్ యాజ్ 2√3. అంటే ఈ వాల్యూ ఎంత వచ్చింది, 2√3 వాల్యూ వచ్చింది. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ద డిస్టెన్స్ ఈజ్ 2√3. ఇప్పుడు మనకేం కావాలి, యూ హ్యావ్ టు ఫైండ్ ద హైపోటెన్యూస్ వాల్యూ తెలియాలి. హైపోటెన్యూస్ కావాలంటే దిస్ స్క్వేర్ ప్లస్ దిస్ స్క్వేర్, అంతేనా. సో ఈ దిస్ స్క్వేర్ అంటే 2√3 హోల్ స్క్వేర్ ప్లస్ 6 square అండర్ రూట్. 2√3 హోల్ స్క్వేర్ అంటే మనం రాయొచ్చు 2 square into 3 అంటే 4 3s are 12. ఇక్కడ ఏమొస్తుంది మనకి, ద వాల్యూ ఈజ్ 12 ప్లస్ 36 విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 12 30 40 అండ్ 48 వచ్చింది. √48 వచ్చింది కదా, √48 అంటే మనం ఏం రాసుకోవచ్చు, విల్ గో విత్ 16 3s కదా 48 అంటే, 48ని రాయొచ్చు 16 into 3 అని రాయొచ్చు, 16 3s are 48. ఈ 16 రూట్ బయటకు వచ్చింది దానికి ఏమొస్తుంది, 4√3 is the value of this. 4√3 is the value of this. అంటే ఈ హైపోటెన్యూస్ వాల్యూ ఎంత వచ్చింది, 4√3 వచ్చింది. ఇప్పుడు మనకేం కావాలి, ద టోటల్ హైట్ ఆఫ్ ద ట్రీ కావాలి. అంటే ఇక్కడ నుంచి ఇప్పుడు దీన్ని ఇలా నిలబెట్టామనుకో, అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ వరకు వచ్చింది కదా, ఈ హైట్ ఎంత వచ్చిందంటే 4√3 వచ్చిందమ్మా. ఈ హైట్ ఇక్కడి నుంచి ఇక్కడికి సమానం. వాడు ఏమడిగాడంటే ఇక్కడ స్టార్ట్ టాప్ నుంచి బాటమ్ వరకు అడిగాడు. అంటే 4√3 ప్లస్ 2√3, దాన్ యూ విల్ గెట్ ద రిజల్ట్ 6√3 is the answer. The value you will get here it is 6√3 the height of the tree. సో సార్ మళ్ళీ చెప్తాను, క్వశ్చన్ ఒకసారి చదువుతాను వినండి. A tree breaks due to the storm and broken part bends so that the top of the tree touches the ground by making 30 degrees angle with the ground. అంటే ఇది ఇరిగిపోయి ఇలా పడిన తర్వాత ఎక్కడో టచ్ చేసిందంట. ఈ గ్రౌండ్కి ఈ ట్రీకి యాంగిల్ 30 degrees ఇచ్చాడు. అండ్ ద అదర్ ఇన్ఫర్మేషన్ ఏమన్నాడంటే ద డిస్టెన్స్ బిట్వీన్ ద ఫూట్ ఆఫ్ ద ట్రీ అండ్ ద టాప్ ఆఫ్ ద ట్రీ. అంటే ఫూట్ ఆఫ్ ద ట్రీ అండ్ ద టాప్ ఆఫ్ ద ట్రీ ఎక్కడ ఉంది కదా, ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ ఎంత ఉందంటే 6 meters ఉందంట. 6 meters ఉంటే కనుక ఫైండ్ ద హైట్ ఆఫ్ ద ట్రీ. ట్రీ ఎంత పొడుగుందో ఫైండ్ అవుట్ చేయమన్నాడు. క్లియర్గా ఉందో క్వశ్చన్? మళ్ళీ ఒకసారి చెప్తాను, జాగ్రత్తగా ఉండండి. ద ఇన్ఫర్మేషన్ ఏమి ఇచ్చాడంటే దర్ ఇస్ అ లాంగ్ ట్రీ, ఒక పొడవాటి ట్రీ ఉంది. లెటర్స్ గో విత్ ఇక్కడికి ఇరిగింది అనుకుందాము. ఇక్కడికి ఇరిగినప్పుడు ఏమవ్వాలి, ఈ మొక్క ఇలా పడాలి, అవునా, ఇలా పడింది అనుకుందాం. ఇలా పడింది. పడిన తర్వాత ఇది గ్రౌండ్ నుంచి ఎంత యాంగిల్ చేస్తుందంటే 30 degrees యాంగిల్ చేస్తుందంట. అండ్ వాడిచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఇలా పడినప్పుడు ఈ టాప్ ఆఫ్ ద ట్రీకి అండ్ ఫూట్ ఆఫ్ ద ట్రీకి, అంటే ట్రీ మొదలకి ఈ టాప్కి డిస్టెన్స్ ఇచ్చాడు. ఎంత ఇచ్చాడంటే 6 meters ఇచ్చాడమ్మా. అయితే ఈ ట్రీ ఎంత హైట్ ఉందో అని అడిగాడు. ఫైండ్ ద హైట్ ఆఫ్ ద ట్రీ అని అడిగాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేద్దామంటే ఇక్కడ నుంచి ఈ పార్ట్ అనుకుందాం. ఈ పార్ట్ మనం ఏమనుకుందాం, లెట్స్ గో విత్ ఎక్స్ అనుకుందాం.
ఇక్కడ ఏముంది థీటా ఉంది అండ్ ఆపోజిట్ సైడ్ మనకి ఏమొచ్చాడు అడ్జసెంట్ సైడ్ ఇచ్చాడు. ఆపోజిట్ అడ్జసెంట్ అంటే విల్ గో విత్ ట్యాన్ థీటా, అంటే ట్యాన్ థీటా వాల్యూ ఎంత డిగ్రీ 30 degrees ఇచ్చాడు. ఈజ్ ఈక్వల్స్ టు ఆపోజిట్ ఎంత అనుకున్నాం మనం ఎక్స్ అనుకున్నాం, అడ్జసెంట్ వాడు ఇచ్చాడు 6 ఇచ్చాడు. సో tan 30 అంటే వాల్యూ ఎంత 1/√3 అంటే 1/√3 ఈజ్ ఈక్వల్స్ టు x/6. దట్ ఎంప్లాయిస్ x ఈక్వల్స్ టు ఏమవుతుంది 6/√3. అంటే 6/√3 ఇంకా మనం సింప్లిఫై చేస్తే ఏమొస్తుందంటే గో విత్ సింప్లిఫికేషన్ 6ని ఏమైనా రాయొచ్చు 2 × 3/√3. ఈ √3 అంటే వాట్ విల్ గెట్ 2√3 ఇస్ ద రిజల్ట్. ఇది రిజల్ట్ అంటే x ఈక్వల్స్ టు 2√3 వచ్చింది. దిస్ ఈజ్ ద వాల్యూ ఆఫ్ x. దీని వాల్యూ ఎంత వచ్చిందంటే 2√3 వచ్చింది. యాక్చువల్లీ ఈ వాల్యూ తెలిసింది మనకి, ఇప్పుడు ఈ వాల్యూ తెలియాలి ఖచ్చితంగా, ఎందుకంటే ఇక్కడ వరకు ఇరిగింది, దీన్ని ఎలా నిలబెట్టామనుకో దాన్ని విల్ గెట్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు హైట్ వస్తుంది, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఈ రెండింటిని యాడ్ చేస్తే టోటల్ 3 యొక్క హైట్ వచ్చేస్తుంది. సో హౌ విల్ యూ ఫైండ్ దిస్? మనం ఏం చేస్తాం ఆపోజిట్ స్క్వేర్ ప్లస్ అడ్జసెంట్ స్క్వేర్ అండర్ రూట్ ఆపోజిట్ స్క్వేర్ ప్లస్ అడ్జసెంట్ స్క్వేర్. ఆపోజిట్ స్క్వేర్ అంటే ఎంత మనకి 2√3 హోల్ స్క్వేర్. దీన్ని ఎలా సింప్లిఫై చేస్తామంటే వీ కెన్ రైట్ ఇట్ యాజ్, దీన్ని ఎలా రాయొచ్చు గో విత్ ఇక్కడ చూద్దాం. ఈ స్క్వేర్ దీనికి వస్తుంది దీనికి వస్తుంది కాబట్టి 2² × √3 హోల్ స్క్వేర్. ఈ స్క్వేర్ ఈ రూట్ క్యాన్సిల్ అయిపోద్ది. 2² అంటే 2 2 = 4 × 3 4 3 అంతా 12. అంటే ఫస్ట్ దాన్ని దీన్ని సింప్లిఫై చేస్తే 2√3 హోల్ స్క్వేర్ అంటే వాట్ వీ కెన్ రైట్, వీ కెన్ రైట్ ఇట్ ఈస్ 12 ప్లస్ ఇంకేమింది 6² దీని స్క్వేర్. 6² అంటే ఎంత 36 అంటే ఇది అండర్ రూట్ కదా. 12 + 36 అంటే √48 అంతే కదా. ద థింగ్ ఈజ్ 36 + 12 అంటే వాట్ విల్ గెట్ 46 48 వచ్చింది. √48ని మనం ఏమైనా రాయొచ్చు, వీ కెన్ గో విత్ √48ని 16 3s are 48 అని రాయొచ్చు కదా. 36 3s are 18 దాన్ని విల్ గెట్ 48. ఈ 16ని రూట్ బయటికి తీసుకొచ్చేద్దాం. రూట్ బయటికి తీసుకొస్తే లోపల స్క్వేర్ నెంబర్ బయటకు వచ్చినట్టు స్క్వేర్ రూట్ తీసుకుంటాం. సో 16 అనేది బయటకు వస్తే ఏమొస్తుంది 4 అవుతుంది. ఎలా వస్తుందంటే 16 × 3 రూట్ క్యాన్సిల్ చేసాం అనుకో హోల్ పవర్ 1/2 అని వస్తుంది. రూట్ తీసేస్తే ఏమైనా రాయొచ్చు హోల్ పవర్ 1/2 అని రాయొచ్చు. సో దీన్ని ఏమైనా రాసుకోవచ్చు 16 to the power of 1/2 × 3 to the power of 1/2 అని రాయొచ్చు. అగైన్ 16 to the power of 1/2 అంటే 16 ఏమైనా రాయొచ్చు 4² హోల్ పవర్ 1/2 × 3 పవర్ 1/2. ఈ స్క్వేరు ఈ రూట్ క్యాన్సిల్ అవుతుంది అవునా. ఇక్కడ ఏం మిగిలింది మనకి 4 × 3 పవర్ 1/2 అంటే వీ కెన్ రైట్ ఇట్ యాజ్ √3. వాట్ వీ కెన్ రైట్ 3 పవర్ 1/2 మనం √3 అని రాయొచ్చు. ఓవరాల్గా ఇక్కడ ఏమొస్తుంది మనకి 4√3 వస్తుంది. సో ఈ హైపోటెన్యూస్ లెంగ్త్ ఎంత అంటే 4√3. ఇప్పుడు మనకేం కావాలి ఈ హైపోటెన్యూస్ లెంగ్త్ ప్లస్ ఇది కలిపితే టోటల్ హైట్ ఆఫ్ ద ట్రీ. ఎందుకంటే దీన్ని ఒకవేళ ఇలా నిలబెట్టాం అనుకోమ్మా ఏమొస్తుంది ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఏమి వచ్చింది 4√3 వచ్చింది. నా టోటల్ హైట్ అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ప్లస్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు. సో 4√3 + 2√3 దాన్ని విల్ గెట్ 6√3 ఇస్ ద హైట్ ఆఫ్ ద ట్రీ. ఆ ట్రీ యొక్క హైట్ ఎంత ఉంది అంటే 6√3 meters. దట్ ఈస్ ద హైట్ ఆఫ్ ద ట్రీ. క్లియరా? డన్. నెక్స్ట్ ద నెక్స్ట్ క్వశ్చన్ ఏముంది ఇక్కడ ద లెంగ్త్ ఆఫ్ ద షాడో ఆఫ్ 15 meters హైట్ పోల్ ఈజ్ 5√3 at 7 o'clock in the morning. Then what is the angle of elevation of the sun rays with the ground at the time? వాట్ ఏదో క్వశ్చన్ అడిగాడు. షాడో హైట్ ఇచ్చాడా what is the thing here? The length of the shadow of 15 meters height. Done. ఇది 15 meters height అనుకుందాం. And the length of the shadow of 15 meters height pole is 5√3. 5√3 అంటే షాడో ఇలా పడుతుంది కదా దీని వాల్యూ ఇచ్చాడు 5√3 అని. నౌ వాడేమడిగాడు వాట్ ఈజ్ ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ద సన్ రేస్ విత్ ద గ్రౌండ్. థీటా ఫైండ్ అవుట్ చేయమన్నాడు. యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అంటే యూ హ్యావ్ టు ఫైండ్ దిస్ యాంగిల్ అంతేనా. సో యూ హ్యావ్ టు ఫైండ్ దిస్. మనకి
ఇక్కడ ఏముంది, ఆపోజిట్ సైడ్ ఉంది అండ్ ఎడ్జ్ సైడ్ ఉంది. వీ కెన్ గో విత్ tan theta అనుకుందాం. సో tan theta ఈక్వల్స్ టు 15 ఆపోజిట్ బై ఎడ్జ్ సైడ్ ఎంత 5√3. ఇది ఇందులో ఎన్ని టైమ్స్ పోతుంది, 3 టైమ్స్ పోతుంది. అండ్ 3/√3 అంటే ద వాల్యూ ఈజ్ √3. ఎందుకంటే ఈ √3 3లో √3 టైమ్స్ పోతుంది. సో tan theta ఈక్వల్స్ టు √3. tan √3 దేనికి ఉంది, మనకి 60 degrees ఉంది కాబట్టి వీ కెన్ డైరెక్ట్లీ రైట్ theta ఈక్వల్స్ టు 60 degrees. ఎందుకంటే మనకి వాల్యూస్ ఆల్రెడీ టేబుల్లో చూసాం. tan theta ఈక్వల్స్ టు tan 0 ఎంత, ద వాల్యూ ఇస్ 0. tan 30 degrees అంటే 1/√3, tan 45 అంటే 1 అండ్ tan 60 అంటే √3. ఇక్కడ మనకి రెండింటిని సింప్లిఫై చేస్తే √3 వచ్చిందమ్మా. tan theta ఈక్వల్స్ టు √3 అనుకున్నాం అనుకో, ఈ theta డిగ్రీస్ ఎంత వచ్చిందంటే ఆ టేబుల్ క్లియర్గా ఉన్నప్పుడు వీ కెన్ గో విత్ tan 60 ఈక్వల్స్ టు √3 అని తెలుసు కాబట్టి వీ కెన్ గో విత్ theta ఈక్వల్స్ టు 60 degrees అండ్ డైరెక్ట్గా రాసేయచ్చు. సో ద ఆన్సర్ ఈజ్ ఈక్వల్స్ టు 60 degrees హియర్. అండ్ దట్ ఈస్ ద థింగ్. సో ఇక్కడ ఇంకో ప్రాబ్లం ఉంది. వాట్ ఈస్ దాట్ చూడండి. A TV tower stands vertically on the side of the road. A TV stands vertically on the side of the road. If we consider a road అనుకుందాం, ఒక టీవీ స్టాండ్ ఏదో ఉందిలా, ఇది రోడ్ అనుకుందాం, ఇక్కడ వరకు రోడ్ ఉంది. A TV tower stands vertically on the side of the road from the point of the other side directly opposite to the tower. The angle of elevation of the top of the tower is 60 degrees. From another point 10 meters away from the point on the line joining this point to the foot of the tower, the angle of elevation of the top of the tower is 30 degrees. So in the story ఎందుకు కానీ చూడండమ్మా, ఇది రోడ్ అనుకుందాం. ఈ రోడ్ యువతలు ఏముందంటే టీవీ టవర్ ఉంది, రైట్. టీవీ టవర్ ఉంటే వాడు రోడ్ ఇటువైపుకి వచ్చి టీవీ టవర్ని చూసాడంట. టీవీ టవర్ని చూస్తే ఏమొచ్చింది, యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ 60 degrees ఉంది. ఇప్పుడు వాడు ఏం చేశాడంటే ఇంకో 10 kilometers ఈ పాయింట్ నుంచి ఇంకో 10 kilometers 10 meters వెళ్ళాడంట వెనక్కి వెళ్ళి మళ్ళీ టీవీ టవర్ టాప్ని చూసాడంట. టాప్ని చూసినప్పుడు ఈ యాంగిల్ తగ్గుతుందా పెరుగుతుందా, ఇక్కడ 60 degrees ఉంది, వెనక్కి వెళ్ళి చూస్తే ఈ యాంగిల్ తగ్గుతుందా పెరుగుతుందా అంటే క్వశ్చన్ కన్ఫ్యూజింగ్ ఉన్నప్పుడు ఒకవేళ వాడు 30 degrees అన్నప్పుడు ఖచ్చితంగా వెనక్కి వెళ్ళాడమ్మ. ఎందుకంటే వెనక్కి వెళ్తేనే ఎలివేషన్ తగ్గుతుంది. అదే వీడు కొంచెం ఎదరికొచ్చి చూసాడు అనుకో, ఇఫ్ ఎదరికొచ్చి చూస్తే ఖచ్చితంగా 60 కన్నా ఎక్కువ ఉంటుంది, 80 ఎంతో ఉంటుంది. సో యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ తగ్గింది అనుకోండి, ఖచ్చితంగా బ్యాక్ వెళ్ళాడు. ఎంత బ్యాక్ వెళ్ళాడంటే 10 meters వెనక్కి వెళ్ళాడట. 10 meters వెనక్కి వెళ్ళి మళ్ళీ టాప్ ఆఫ్ ద టవర్ని చూస్తే ఎంత ఉంది, అది 30 degrees ఉంది. నౌ అక్కడ వరకు క్లియర్ కదా, 30 degrees. ఫైండ్ ద హైట్ ఆఫ్ ద టవర్ అండ్ విడ్త్ ఆఫ్ ద రోడ్. ఏమన్నాడు, ఈ హైట్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. అండ్ ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఎక్స్ అనుకుంటే కనుక రోడ్ విడ్త్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. దట్ ఈస్ ద ఇన్ఫర్మేషన్ వీ హ్యావ్. ఇలా ఇచ్చినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ట్రయాంగిల్ తీసుకుందాం. ఈ ట్రయాంగిల్కి అండ్ ఈ ట్రయాంగిల్కి ఖచ్చితంగా కామన్ థింగ్ ఒకటి ఉంటుందమ్మా. ఇలా కంపారిజన్ అంటే 2 degrees ఇచ్చినా ఇలా ఇచ్చినట్టు ఖచ్చితంగా కామన్గా ఒకటి ఉంటుంది. యూ హ్యావ్ టు ఐడెంటిఫై దట్ కామన్గా ఏముందని చూడాలి. కామన్గా ఇక్కడ ఏముంది, హైట్ ఆఫ్ ద టవర్. వీడు ఇక్కడి నుంచి చూసినా అదే హైట్ చూస్తాడు, ఇక్కడికి వెళ్ళి చూసినా అదే హైట్ చూస్తాడు. ఇన్ దిస్ ద కామన్ థింగ్ ఈజ్ హైట్ ఆఫ్ ద టవర్. మనం ఏం చేయాలంటే దట్ హైట్ ఆఫ్ ద టవర్ ఈజ్ ఈక్వల్స్ టు అని ఈక్వేషన్ తెచ్చుకోవాలి. ఆల్రెడీ మనం టైమ్ అండ్ డిస్టెన్స్లో చెప్పాం. ఏదైతే కంపారిజన్ ఇచ్చినప్పుడు ఆ మూడిట్లో ఉన్న కాన్స్టెంట్ ఏదైతే ఉందో దట్ కాన్స్టెంట్ ఈజ్ ఈక్వల్స్ టు ఈక్వేషన్ తెచ్చుకుంటాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ విల్ గో విత్ ABCD అనుకుందాం. ఇప్పుడు ఏం చేద్దాం, ఫస్ట్ ABC తీసుకుందాం. ట్రయాంగిల్ ABC ఫైండ్ అవుట్ చేద్దాం. ఇక్కడ మనకి ఆపోజిట్ ఇది థీటా అనుకుంటే ఆపోజిట్ అండ్ ఎడ్జసెంట్ అన్నాడు కాబట్టి విల్ గో విత్ tan theta. అంటే tan ఇక్కడ డిగ్రీస్ ఎంత 60 ఈజ్ ఈక్వల్స్ టు ఆపోజిట్ H బై వాట్ ఇట్ ఈస్ కాల్డ్ ఎడ్జసెంట్ ఎంత X అనుకుందాం. tan 60 వాల్యూ ఎంత √3. సో √3 ఈజ్ ఈక్వల్స్ టు H బై X. దట్ ఎంప్లాయిస్ H ఈజ్ ఈక్వల్స్ టు X√3. H వాల్యూ ఎంత X√3 వచ్చిందమ్మా. డన్. ఇప్పుడు ఏం చేద్దాం అంటే ట్రయాంగిల్ ఏది ఫైండ్ అవుట్ చేద్దాం, ABD తీసుకుందాం. ఇప్పుడు మనది ఏంటి, ABD నుంచి ఫైండ్ అవుట్ చేద్దాం.
ఏబిడి నుంచి యాంగిల్ ఎంత ఉంది 30 ఉంది కాబట్టి tan 30 వాల్యూ ఎంత 1/√3 ఈజ్ ఈక్వల్స్ టు ఆపోజిట్ ఏముంది మనకి హెచ్ ఉంది అండ్ అడ్జసెంట్ కావాలంటే ఏముంది ఎక్స్ ప్లస్ 10 ఎందుకంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కావాలి రైట్. సో వీ కెన్ రైట్ ఇట్ యాజ్ 10 ప్లస్ ఎక్స్ అని తీసుకోవచ్చు. గాట్ ఇట్. నౌ దీన్ని బట్టి హెచ్ వాల్యూ ఏమవుతుంది హెచ్ ఈజ్ ఈక్వల్స్ టు 10 ప్లస్ ఎక్స్ బై √3 ఇది హెచ్ వాల్యూ. సో ఇక్కడ హెచ్ వాల్యూ అవుతుంది ఎక్స్ బై √3 ఈజ్ ఈక్వల్స్ టు 10 ప్లస్ ఎక్స్ బై √3 ఇది √3 కదా, హెచ్ ఈక్వల్స్ టు ఎక్స్ బై √3 కదా, ఎక్స్ √3 యా దిస్ వన్ ఈజ్ ఎక్స్ ఇంటూ √3 ఈజ్ ఈక్వల్స్ టు 10 ప్లస్ ఎక్స్ బై √3. సింప్లిఫై చేద్దాం. సింప్లిఫై చేస్తే క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఎక్స్ √3 ఇంటూ √3 ఏమవుతుంది మనకి 3 ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 10 ప్లస్ ఎక్స్ ఇది టైప్ వచ్చింది అనుకో 2x ఈక్వల్స్ టు 10 అండ్ ఎక్స్ ఈక్వల్స్ టు 5. ఎక్స్ అంటే ఏమనుకున్నాం ద విడ్త్ ఆఫ్ ద రోడ్ ఎంత వచ్చింది మనకి 5 మీటర్స్ వచ్చింది. నవ్ వి రిక్వైర్డ్ హైట్ కావాలి. ఎక్స్ వాల్యూ అని తీసుకెళ్ళి ఏదో ఈక్వేషన్ దేంట్లోనే సబ్స్టిట్యూట్ చేయొచ్చు. హెచ్ ఈక్వల్స్ టు ఎక్స్ √3 ఎక్స్ వాల్యూ 5 వచ్చింది కాబట్టి 5√3. సో వీ కెన్ డైరెక్ట్లీ ద హైట్ ఆఫ్ ద టవర్ ఈజ్ 5√3 మీటర్స్. ఒకవేళ √3 వాల్యూ ఇచ్చాడు 1.731 732 అంటుంది, అప్పుడు ఏం చేస్తామంటే 5 ఇంటూ ఈ √3 వాల్యూతో మల్టిప్లై చేసేస్తాం. అదర్వైజ్ వీ కెన్ లీవ్ ద ఆన్సర్ లైక్ దిస్ ద హైట్ ఆఫ్ ద టవర్ ఈజ్ 5√3 అండ్ ద విడ్త్ ఆఫ్ ద రోడ్ ఈజ్ ఈక్వల్స్ టు 5 మీటర్స్ రైట్. ఒకసారి మళ్ళీ చెప్తున్నాను, ఒక టీవీ టవర్ ఉంది రైట్, రోడ్కి ఇటువైపున టీవీ టవర్ ఉంది. వాడేం చేశాడంటే రోడ్ అటువైపుకి వెళ్ళి టీవీ టవర్ని పైకి చూసాడంట. పైకి చూస్తే యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఎంత ఉంది 60 డిగ్రీస్ ఉంది. దాని తర్వాత వాడు నుంచున్న ప్లేస్ నుంచి 10 మీటర్స్ వెనక్కి వెళ్ళి మళ్ళీ టీవీ టవర్ పైకి చూసాడంట. అప్పుడేమైంది యాంగిల్ 30 డిగ్రీస్ వచ్చింది. అయితే ఆ టీవీ టవర్ హైట్ ఎంత రోడ్ విడ్త్ ఎంత అని అడిగాడు. డన్. మనకి తెలియదు కాబట్టి రోడ్ విడ్త్ని ఎక్స్ అనుకుందాం, టీవీ టవర్ హైట్ని హెచ్ అనుకుందాం. ఫస్ట్ యూ హ్యావ్ టు కన్సిడర్ ట్రయాంగిల్ ఏబిసి. ఈ మూడింటి నుంచి ఏమొస్తుంది tan 60 డిగ్రీస్ tan 60 ఈక్వల్స్ టు ఆపోజిట్ బై అడ్జసెంట్. ఆపోజిట్ హెచ్ అనుకున్నాం, అడ్జసెంట్ ఎక్స్ అనుకున్నాం కాబట్టి హెచ్ బై ఎక్స్. tan 60 వాల్యూ ఎంత √3 ఈజ్ ఈక్వల్స్ టు హెచ్ బై ఎక్స్ అండ్ హెచ్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ ఇంటూ √3. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఎక్స్ √3 వచ్చింది. అప్పుడు హెచ్ వాల్యూ ఒక ఈక్వేషన్ వచ్చింది. కన్సిడర్ దిస్ ఈజ్ ఈక్వల్స్ టు ఈక్వేషన్ 1 అనుకుందాం. అది పక్కన పెట్టి నౌ యూ హ్యావ్ టు కన్సిడర్ ట్రయాంగిల్ ఏబిడి. ఈ ట్రయాంగిల్ని తీసుకుందాం. ఈ ట్రయాంగిల్ తీసుకుంటే ఇక్కడ యాంగిల్ ఎంత 30 అంటే tan 30 ఈజ్ ఈక్వల్స్ టు ఆపోజిట్ బై అడ్జసెంట్. ఆపోజిట్ అంటే హెచ్, అడ్జసెంట్ వాల్యూ ఎంత ఉంది ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎక్స్ ప్లస్ 10 సో దట్ ఎక్స్ ప్లస్ 10. tan 30 వాల్యూ 1/√3 ఈజ్ ఈక్వల్స్ టు ఆపోజిట్ అంటే హెచ్ అనుకున్నాం అండ్ అడ్జసెంట్ అంటే 10 ప్లస్ ఎక్స్. దీన్ని సింప్లిఫై చేస్తే హెచ్ ఈజ్ ఈక్వల్స్ టు 10 ప్లస్ ఎక్స్. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 10 ప్లస్ ఎక్స్ బై √3. దిస్ ఈజ్ ఈక్వేషన్ 2. అంటే ఇక్కడ హెచ్ ఈక్వల్స్ టు సంథింగ్ హెచ్ ఈక్వల్స్ టు సంథింగ్ అని వచ్చింది. సో వీ కెన్ ఈక్వేట్ దీస్ టూ. సో దేని నుంచి ఎక్స్ √3 ఈజ్ ఈక్వల్స్ టు 10 ప్లస్ ఎక్స్ బై √3. క్రాస్ మల్టిప్లికేషన్ చేసి అనుకో √3 ఇంటూ √3 యూ విల్ గెట్ 3. సో 3x ఈజ్ ఈక్వల్స్ టు 10 ప్లస్ ఎక్స్. ఈ ఎక్స్ని టైప్ తీసుకొస్తే 3x మైనస్ ఎక్స్ అంటే 2x ఈక్వల్స్ టు 10 అండ్ ఎక్స్ ఈక్వల్స్ టు 5. ఎక్స్ వాల్యూ 5 వచ్చింది. ఎక్స్ వాల్యూ ఏమనుకున్నాము ద విడ్త్ ఆఫ్ ద రోడ్ ఈజ్ 5 అండ్ హైట్ కావాలంటే ఏమో కావాలి మనకి ఎక్స్ √3. దట్ మీన్స్ ఎక్స్ వాల్యూ 5 వచ్చింది కాబట్టి 5√3 ఇస్ ద హైట్ ఆఫ్ ద టవర్. సో దిస్ ఈజ్ రిగార్డింగ్ హైట్స్ అండ్ డిస్టెన్స్. ఇలానే ఉంటుంది, ఇంతకన్నా టఫ్గా ఉండదు. కాకపోతే క్వశ్చన్లో క్లారిటీ ఉండాలమ్మ. వన్స్ యూ గెట్ ఎ క్లారిటీ ఆన్ ద క్వశ్చన్లో క్లారిటీ వస్తే కనుక డెఫినెట్గా డ్రా డయాగ్రామ్. బెటర్ ఏం చేస్తానంటే డయాగ్రామ్ డ్రా చేయండి, దెన్ డెఫినెట్గా విల్ గెట్ దన్ ఆన్సర్ రైట్. ప్రాక్టీస్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ టెన్షన్ తీసుకోవద్దు ఎగ్జామ్లో రైట్. టెన్షన్ తీసుకోండి, ప్రశాంతంగా రండి, డెఫినెట్గా క్రాక్ చేసేయచ్చు. డన్. ఆల్ ది బెస్ట్. బాగా రాయండి ఎగ్జామ్ రైట్. డన్. టేక్ కేర్.